హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? తిన్నారా? ఇది కువైట్‌కి మళ్ళా తిరిగి వచ్చినాక నేను వీళ్ళేందంటే, "నువ్వు బాటుకు నువ్వు వచ్చావు కదా!" అని ఇంకొంచెం ఎక్కువగా పని చెప్పడం గానీ, కొంచెం బరువులెత్తడం గానీ, బియ్యం బస్తాలంటే ఇక్కడివి 50 కేజీలు అలా వస్తాయండి. అది ఒక్కదాన్ని నేను కింద నుంచి పైకి తీసుకురావాలి. ప్రతీది గూడా ఏ వస్తువైనా గూడా పైకి తీసుకురావాలి. వీళ్ళేందంటే బయటికి టూర్‌లు పోతారు. ఒక వారమో, లేకపోతే 2 రోజులో, 3 రోజులో, లేకపోతే రోజైనా, లేకపోతే గురువారమో, శుక్రవారం వారంలో అలా పోతా ఉంటారండి ఇక్కడ కువైట్‌లో. అవన్నీ బరువులు ఏమేమి కావాలని మొత్తం బరువులు కారులో తీసుకుపోయి పెట్టాలి. కారులో నుంచి పైకి తీసుకురావాలి. ఇవన్నీ నేను సరే అని అడ్జస్ట్ చేసుకుంటా ఉన్నాను. అప్పుడు లాస్ట్‌కి ఏందంటే మొన్న నవంబర్‌లో నవంబర్‌లో అయిన నవంబర్‌లో అంటే 2024లో 2024లో నవంబర్‌లో కొంచెం ఒకటిన్నర సంవత్సరం ఏదో చేశాను వచ్చినాక. ప్రాబ్లమ్ వచ్చేసి బరువులు ఎత్తకూడదు అన్నట్టుగా ఇక్కడ కొంచెం ఆపరేషన్ చేయాలి అని నాకు ప్రాబ్లమ్ వచ్చేసింది. సర్లే అని నేను ఇక్కడే కువైట్‌లోనే హాస్పిటల్ చూపించింది. ప్రతి ఒక్క హాస్పిటల్‌లో పోయి చూపించాను. ఏందంటే వాళ్ళకి క్లారిటీ కావాలి. ఒక క్లారిటీ అంటే నిజమా? అబద్ధమా? అని వాళ్ళకు బ్రెయిన్‌కి ఇది ఉండదు. ఏది చూసారో అదే పట్టుకుంటారు. ఏది అన్నారో అదొక బ్రెయిన్ వాళ్ళది. వాళ్ళకి చాలా డిఫరెంట్ ఉంటది. సరే అని 3 హాస్పిటల్ ఇక్కడనే కువైట్‌లో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో అన్ని హాస్పిటల్‌కి పోయి చూపించిన తర్వాత, లేదు పని చేయకూడదు, మీరు ఎక్కువ పని చేపిస్తున్నారు, పని చేయకూడదు, బరువులు ఎత్తకూడదు, అసలు ఏ పని చేయకూడదు, రెస్ట్ ఇవ్వండి, ఒక సంవత్సరం రెస్ట్ ఇవ్వండి అని చెప్పారు ప్రతి ఒక్క డాక్టర్ చెప్పారు. సరే అని పోతే, లేదు కావాలంటే ఇక్కడే మేము ఆపరేషన్ చేపిస్తాము, మేము ఇంటికి పంపించాము అని చెప్పారు. లేదు నేను ఇంటికి పోతాను, ఇంటికాడ పోయేసి నేను ఆపరేషనో ఏదో నేను అక్కడ మాట్లాడుకొని నేను వస్తాను, నేను ఇంటికాడే ఆపరేషన్ చేసుకుంటాను అని చెప్పాను. అంటే ఇక్కడ నాకు ఎవరు లేరు కదా, అందువల్ల వీళ్ళేంటంటే ఒకవేళ ఆపరేషన్ చేసినా కూడా వీళ్ళకి పనే కదా కావాల్సిందే. వీళ్ళకు సమస్య ఏముంది? లేదు కదా వీళ్ళకి. అప్పుడేమంటే మళ్ళా నేను వచ్చేసాను. ఇక్కడ ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా వీళ్ళు అలాగే పని చేపిస్తూ ఉన్నారు. డాక్టర్లు చెప్పిన 1 నెల, 1.5 నెల, 2 నెలల దాకా అలాగే పంపిస్తాంలే అని చెప్పారు. లాస్ట్‌కి ఏందంటే నాకు ఒక బాధ వచ్చేసింది. లేదు నా టికెట్ నేనే పెట్టుకొని పోతాను, రాను పోను 2 టికెట్లు వేసేయని కూడా వాళ్ళకి చెప్పేసి రాను పోను టికెట్లు వేసేసాను. నవంబర్‌లో నేను ఇండియాకి పోయాను.